టెంపుల్ సిటీ తిరుపతిలో పొలిటికల్ హీట్ తీవ్ర రూపు దాల్చింది. 2 ఏళ్లు పాలన పూర్తి కావడంతో అధికార కూటమి నేడు విజయోత్సవ సభ నిర్వహించనుంది. సంక్షేమం, సుపరిపాలన థీమ్తో దామినేడు వద్ద కూటమి బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. దామినేడు దగ్గర 14 ఎకరాల విస్తీర్ణంలో 20,000 మందితో భారీ సభ నిర్వహించనున్నారు. ఈ సభకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్తో పాటు ఎన్డీఏ కూటమి నేతలు హాజరు కానున్నారు. ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రజలకు వివరించే అవకాశం ఉంది. ఇవాళ కూటమి సభకు కౌంటర్గా వైసీపీ వెన్నుపోటుకు 2 ఏళ్లు నిరసన ర్యాలీకి పిలుపునిచ్చింది. తిరుపతిలోని గ్రూప్ సినిమా హాల్ సర్కిల్ నుంచి వైఎస్ఆర్ విగ్రహం వరకు ప్రతిపక్షం భారీ ర్యాలీ నిర్వహించనుంది. వైసీపీ ర్యాలీలో భూమన కరుణాకర్ రెడ్డి, అభినయ్ రెడ్డి సహా ముఖ్య నేతలు పాల్గొంటారు. సభ, ర్యాలీ నేపథ్యంలో ఎస్పీ సుబ్బారాయుడు ఆధ్వర్యంలో 1000 మంది పోలీసులతో కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇవాళ వెన్నుపోటుకు 2 ఏళ్లు పేరిట వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో జరిగే నిరసన కార్యక్రమాలలో పాల్గొనాలని పార్టీ శ్రేణులు, ప్రజలకు వైసీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. ఈ నెల 4 నుంచి వివిధ రూపాలలో నిరసన కార్యక్రమాలు చేస్తోంది వైసీపీ. మండల కేంద్రాల్లో నిరసనలు, సదస్సులతో ప్రభుత్వ వైఫల్యాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేలా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తోంది. ప్రభుత్వ వైఫల్యాలతో పాటు డీఎస్సీ నియామకాలపై కూడా ర్యాలీల్లో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు వైసీపీ కార్యకర్తలు.